ఎంత పడ్డదమ్మా అమౌంట్? ఒక్కటే పడ్డదండి, మళ్ళీ పడలేదు. ఎంత పడింది అమౌంట్? 20 లక్షలు. ₹1,00,000 పడింది. మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. చూడు మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమ్మా. నీకు శివజన్ చెక్కాలి కదా మీది. మీ ఊర్లో మీకు ఇంటి స్థలం ఇచ్చాం, మీ ఊర్లో మీకు ఇల్లు కట్టించాం, మీ ఇంటికి ముందు ఇక్కడ సిమెంట్ రోడ్ వేసాం, మీ ఇంటికి పైప్ లైన్ వేసాం, అంతే కదా. నువ్వు దళితు ఎస్సీ, నీకు ₹2,00,000 పెట్టాం. అందరికీ ₹1,50,000 అయితే నీకు ₹2,00,000 పెట్టాం ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి అదనంగా ఇచ్చి 50,000 తగ్గించేసింది. ఇప్పుడు ఎవరైనా ఇల్లు స్థలం కావాలంటే ఎక్కడో నక్కలు తెప్పలు ఎత్తా ఉన్నారు. ఎక్కడది పేరు? నక్కలు తెప్ప. ఎప్పుడు పేరు కూడా వినలేదు కదా అది. చూసావు కదమ్మా. ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా కనపడ్డదా నీకు? ఇప్పుడు మీ చెక్కాల్లో ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో స్థలం ఇవ్వాలి, ఈ ఊర్లో ఇల్లు కట్టుకోవాలి, ఈ ఊర్లో రోడ్డు. ఇప్పుడు కాలనీ అంటే ఇలా ఉండాలి. ఇదిగో చక్క మన స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టుకున్నారు, పైప్ లైన్లు వేసుకున్నారు, రోడ్లు వేసుకున్నారు, కులా వేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ నక్కలు తెప్పకెళ్ళి ఒకసారి అక్కడ కనీసం మేకలు కూడా తిరగట్లేదు. ఎందుకంటే నీళ్లు ఇంత పేకల లోతు నీళ్ళలో ఉన్నాయి ఏమ్మా.